దేవుని యొక్క ప్రణాళిక ఒక కుటుంబం పట్ల ఎలాగుంటుంది? మనము దేవుని కుటుంబముగా పిలువబడుతున్నాము. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉండాలి. ఆయన చిత్తము నెరవేర్చబడాలి అంటే మనము ఆయనతో నడిచే వ్యక్తులుగా మనం ఉండాలి. మనము రక్షించబడ్డాం. రక్షించబడిన తర్వాత మన జీవిత విధానం ఎలా ఉండాలి? ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం, తిరిగి జన్మించబడ్డాం యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తుని పొందుకున్నాం. యేసుక్రీస్తుని పొందుకున్న తర్వాత దేవునితో సహవాసం కలిగిన కుటుంబాలుగా మనం ఉండాలి. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. మన సొంత ఉద్దేశాలని దేవుడు చేయాలని మన సొంత ఉద్దేశాలని చాలాసార్లు దేవుని మీదకు పెడతా ఉంటాం. మనం ఒక దేవుని యొక్క కుటుంబముగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనము ఎలా ఉండాలంటే దైవత్వాన్ని చూపించేవారిగా ఉండాలి. దేవునికి ఎలాగా లోబడి జీవించాలి, పిల్లలు తల్లిదండ్రులకు ఏమి నేర్పించాలి, కుటుంబాల్లో ఏముండాలి అనే దాని గురించి నేను కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, వారసుడు అన్నిటికీ కర్త అయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు, ఏ తేడా లేదు. ఈరోజు మనము క్రీస్తు ద్వారా వారసులము. దేవుడు మనల్ని వారసులుగా చేసుకున్నాడు. వారసుడు అంటే అర్థము అన్నిటికీ కర్త. దేవుని సంబంధించింది ప్రతి ఒక్కరికి కూడా, తండ్రి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా వారసులకి ఇస్తారు. అయితే వారసుడు అన్నిటికీ కర్త. అయితే బాలుడై ఉన్నంత కాలము అంటే పిల్లవాడై ఉన్నంత కాలము పిల్లవానికి వారసుడికి అలాగే పనివాడికి ఏమీ తేడా ఉండదు. అంటే ఏం చేయాలా? వారసత్వం పొందుకున్న వారసుడు అన్ని విషయాల్లో జ్ఞానంలో ఎదిగినప్పుడు ఆ వారసత్వానికి ఒక విలువ ఉంటుంది. హల్లెలూయా, అందరం హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ మనం అందరం ఎలా ఉన్నామంటే, చాలామంది ఎలా ఉన్నారంటే ఇంకా దేవుళ్ళో ఎదగకుండా వారసులైనప్పటికీ దేవుని పిల్లలైనప్పటికీ దేవుని యొక్క సన్నిధిని దేవుని యొక్క కార్యాలని చూడలేకపోతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా బాలురులాగా ఉన్నారు. దే ఆర్ నాట్ గ్రోయింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మీరు దేవుని కుటుంబంగా పిలవబడుతున్నట్లయితే దేవుని జ్ఞానంలో ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. చాలామందికి ఆశ ఉంటుంది దేవుని చిత్తం మా జీవితంలో నెరవేర్చబడాలని. చాలాసార్లు అంటాం, ఇది దేవుడి చిత్తమేనా? ఈ వివాహము దేవుడి చిత్తమేనా? ఈ ఉద్యోగం చేయడం దేవుడి చిత్తమేనా? ఈ దేవుని చిత్తము నీకు తెలియాలంటే నువ్వు బాలుడుగా ఉంటే తెలియదు, కానీ వారసుడు కాబట్టి నువ్వు వారసత్వంలోకి ఎదగాలి. హల్లెలూయా, అందరం హల్లెలూయా. యు మస్ట్ గ్రో ఇన్ యువర్ ఇన్హెరిటెన్స్. అందుకే ఇంకా చూడండి, ఒకసారి చదవండి. తండ్రి చేత నిర్ణయింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్క. ఎవరన్నా బాలుడికి కత్తిస్తారండి? చిన్నపిల్లడు కత్తిస్తారా? నిప్పు ఉందంటే వెళ్ళి కూర్చోమంటారు లోపల. అంటే ప్రతి నిమిషము కూడా ఆ చిన్నపిల్లవాడిని ఏం చేస్తావు? సంరక్షిస్తూ ఉంటావు, కాపాడుతూ ఉంటావు. ఈరోజు చాలామంది 10 సంవత్సరాల క్రైస్తవులు, 5 సంవత్సరాల నుంచి క్రైస్తవులు, 25 సంవత్సరాల నుంచి క్రైస్తవులు, 25 సంవత్సరాల నుంచి క్రైస్తవులు, కానీ దేవుని జ్ఞానంలో ఎదగటానికి ఇష్టపడలేనటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. అందుకే వాళ్ళ జీవితంలో దేవుని శక్తి కనబట్లే,
వాళ్ళ జీవితంలో దేవుని మహిమ కనబట్లే, వాళ్ళ జీవితంలో ఆశ్చర్యకాలు కనబట్లే, వాళ్ళ జీవితంలో శక్తివంతుడైనటువంటి దేవుడు ఎందుకు కనబట్లేదంటే వాళ్ళు ఇంకా ఎలా ఉన్నారు? బాలురులాగా ఉన్నారు. వాళ్ళు బాలురులాగా ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరొకరు కాపాడాలి, ఎవరొకరు సంరక్షించాలి, ఎవరొకరు ఏం చేసుకోవాలి? వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి, వాళ్ళకి అన్నం వండి పెట్టాలి, అన్నీ వేరే వాళ్ళు సహాయం చేయాలి. ఈరోజు చాలాసార్లు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే జవాబు ఇస్తాడని తెలిసినా నువ్వు ప్రార్థన చేయు, ఇతరుల ప్రార్థన మీద ఆధారపడతావు. అంటే నువ్వెవరో తెలుసా? బాలురువి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడని తెలుసు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడని తెలుసు, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడని తెలుసు. కానీ నువ్వు ఇతరుల మీద ఆధారపడుతున్నావంటే, ఇతరుల ప్రార్థన మీద ఆధారపడుతున్నావంటే నువ్వు ఇంకా ఎలా ఉన్నావు? బాలుడు లాగున్నావు. పాస్టర్ గారు నువ్వు ప్రార్థన చేయండి, మా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేయండి పాస్టర్ గారు, అద్భుతాలు జరుగుతాయి. మీరు చేయండి. మరి నీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళింది? నీ భక్తి ఎక్కడికి వెళ్ళింది? నువ్వు కూడా వారసురాలువే కదా, నువ్వు కూడా వారసుడివే కదా. దేవుళ్ళో ఎదిగినప్పుడు దేవుని శక్తి కనబడుతుంది కదా. అయితే దేవుళ్ళో ఎదగట్లేదంటే దానికి కారణం ఏంటి? చాలా ఉంటాయి. బలహీనతలు, లోకము, లోక ఇచ్చలు. చాలామంది ప్రశ్న వేస్తారు, నాకెందుకు ఇది జరగలేదు, నాకెందుకు ఇది జరగలేదు. ఈరోజు చాలామంది వాగ్దానాలు ఎందుకు నిరతమవుతున్నాయో తెలుసా? చాలా ప్రవచనాలు ఎందుకు నిరతమవుతున్నాయో తెలుసా? మనము క్రీస్తులో జీవించకపోవటం వల్ల. హల్లెలూయా. దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చిన, దేవుడు నీకు ఒక ప్రవచనం ఇచ్చిన, దేవుడు నీకు ఒక గొప్ప విజన్ ఇచ్చిన, దర్శనం ఇచ్చిన, అది దేవుడిచ్చాడు. కాబట్టి దేవుడు ఆ వాగ్దానాన్ని, ఆ దర్శనాన్ని, ఆ ప్రవచనాన్ని నెరవేర్చాలంటే నువ్వు దేవుళ్ళో నిలిచి ఉండే వ్యక్తిగా ఉండాలా. లోకాన్ని విసర్జిస్తే, లోకాన్ని తోసివేస్తే, నువ్వు దేవుళ్ళో జీవిస్తే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అందరం హల్లెలూయా. వాగ్దానం ఇచ్చింది ఎవరు? గట్టి చెప్పాలా? దేవుడే. రైట్. ప్రవచనం ఇచ్చింది ఎవరు? దేవుడే. బ్లెస్ చేస్తానని చెప్పింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దేవుడే బ్లెస్ చేస్తానని చెప్తే నువ్వు ఎవరిలో జీవించాలా? మరి ఆయనలో జీవించకపోతే బ్లెస్సింగ్స్ వస్తాయా? రావు. నీకు ప్రార్థన చేయు, నువ్వు వాక్యం చదువు, దేవుడితో ఉండు, కొంచెం సేపు సహవాసం చేయు. లోకంతో చేసినంత సహవాసము, సినిమాలతో చేసినంత సహవాసము దేవునితో ఎక్కువ చేయు. మరి దేవుని కార్యాలు చూడాలంటే ఎలాగూ కనబడతాయి. అడగండి పక్కన, ఎలాగూ కనబడతాయి అని అడగండి. హలో పక్కన చెప్పండి. హలో. దేవుళ్ళో జీవించకుండా దేవుని వాగ్దానాలు కావాలా? దేవుళ్ళో జీవించకుండా ప్రవచనాలు నీకే రావాలా? దేవుళ్ళో జీవించకుండా సత్యపరులను లేపాలా? ఓ బాబోయ్, ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ దేవుళ్ళో ఎదిగే కొద్దీ ఆయన మహిమ చూపిస్తాడు. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్, అందప్పుడు ఆమేన్. నువ్వు లేకపోతే ఆ వాగ్దానాలను ఎలా చేయాలో తెలియదు నీకు. ఒక ఆమె చెప్పింది, పాస్టర్ గారు నేను రోజు ప్రార్థన చేస్తున్నా పాస్టర్ గారు. ఏమో రోజు ప్రార్థన చేస్తుంది, రోజు వాక్యం చదువుద్దంట. అయితే ఏమో ఎవరికైనా ప్రార్థన చేస్తే పాస్టర్ గారు చెప్పారంట, నువ్వు ఎవరికి చేతులేసి ప్రార్థన చేయబాకమ్మా, ఆ దయ్యాలన్నీ ఇంట్లోకి వస్తాయి. దెయ్యాలన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసు నీ అంట? నువ్వు బాలుడుగా ఉంటే వస్తాయి. హల్లెలూయా. నీకు మెచ్యూరిటీ ఉంటే, వాక్య జ్ఞానాలతో ఉంటే, వాక్యంలో ఎదిగుంటే, వాక్యం యొక్క శక్తి తెలుసుంటే నువ్వు చెప్తావు, నాకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్దెలదు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. దెయ్యాల కంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. ఆమేన్. అందప్పుడు దెయ్యాల కంటే గొప్పవాడు మనలో ఉన్నాడని చెప్పండి. ఆమేన్. అందప్పుడు మనకు ఒక నామం ఇచ్చాడు, అన్ని నామముల కంటే పై నామం. హల్లెలూయా. ఆ యేసు నామానికి ఏదైనా సరే లోబడాల్సిందే. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు. చూడండి, నువ్వు ఏదైతే నేర్చుకుంటావో నీ కుమారులకు ఏం చేయాలంట? నువ్వు అభ్యసించాలంట, నువ్వు నేర్పించాలంట. తల్లిదండ్రులుగా నీ బిడ్డలకి వాక్యం నువ్వు నేర్పించాలంటే, నీ బిడ్డలకి వాక్యం నేర్పించాలంటే ముందు నువ్వు తెలుసుకొని ఉండాలా. హల్లెలూయా. పాస్టర్ గారు
అయ్యా నా కొడుకు నా మాట వింటలేదయ్యా, నా కూతురు నా మాట వింటలేదయ్యా, వాళ్ళ కోసం ప్రార్థన చేయయ్యా. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం కాదు, తల్లిదండ్రులుగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నేర్పించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. వారు ఇంటిన ఏం చేయాలంట చూడండి ఒకసారి, 6-9 వచనాలు. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడు త్రోవను నడుచునప్పుడు పండుకొనున్నప్పుడు లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను. దేవుని గురించి మాట్లాడాలంట. హల్లెలూయా. ఏ కుటుంబం అయితే తన బిడ్డలకి దేవుని గురించి నేర్పించుద్దో ఆ కుటుంబము దేవుని ద్వారా ఆశీర్వదించబడిన కుటుంబము. దేవుని ప్రణాళికని వాళ్ళ జీవితంలో దేవుడు చూపిస్తాడు. వాళ్ళు కూర్చున్నప్పుడు మాట్లాడాలంట, లేచినప్పుడు మాట్లాడాలంట, పడుకున్నప్పుడు మాట్లాడాలంట. ఎవరి గురించి? నీ దేవుడి గురించి. నీ దేవుడి గురించి మాట్లాడాలంటే నీ దేవుని గురించి నీకు తెలియాలి కదా. ఒక చెప్పండి, నీకు తెలియాలి కదా. నీ బిడ్డలకి ప్రార్థన చేయి అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోరా అని చెప్తా ఉంటే ముందు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలా. ఆమె క్రమశిక్షణ అనేది ఎలా వస్తుందో తెలుసా? దేవుళ్ళో నీ బిడ్డల్ని పెంచే దాంట్లో వస్తుంది. నువ్వు ఎంతకైతే నీ బిడ్డలను దేవుళ్ళో పెంచుతావో, ఎంతకైతే నీ బిడ్డల కోసం ప్రార్థిస్తావో, ఎంతకైతే నీ బిడ్డల కోసము దేవుడి గురించి మాట్లాడతావో, వాళ్ళు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి? నీ దేవుని గురించి మాట్లాడాలి. చాలామంది చిన్నపిల్లలకి తల్లిదండ్రులు, బంధువులు ఏం నేర్పిస్తారు సార్? నాయనా మీ మామయ్య వచ్చావు ఒకసారి తిట్టరా. ముద్దుగా తిడతా ఉంటావు, నువ్వు మురిసిపోతూ ఉంటావు. రేపు అదే నోటితో నేను తిడితే ఒప్పుకుంటావా? పెద్ద తిడితే ఒప్పుకుంటావా? అరే తిట్రా, కుట్రా ఒకసారి, నేను కూడా కొడతాడు పెద్ద తర్వాత. ట్రైన్ అప్ యువర్ చైల్డ్. నీ యొక్క బిడ్డల్ని నువ్వు ట్రైన్ చేయాలి. అంటే నువ్వు ట్రైన్ చేయాలంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా ముందు నువ్వు మోకరించే వ్యక్తిగా ఉండాలి. దేవుని కుటుంబము దేవుని సన్నిధిలో మోకరించే కుటుంబంగా ఉంటే నీ బిడ్డలు ధన్యులు. నీ బిడ్డలు ధన్యులు అని పిలువబడతారంట. నేను చాలా కుటుంబాలు చూసాను. చిన్నప్పుడు వాళ్ళ బిడ్డల్ని మందిరానికి తీసుకొస్తారు, వాళ్ళ తల్లిదండ్రులు మందిరం తీసుకొస్తారు, పాటలు పాడిస్తారు. ఎంత చక్కగా పాటలు పాడతారంటే చిన్నపిల్లలు చాలా చక్కగా పాడతారు. రాను ఎదిగే కొద్దీ ఏమవుతుందో తెలుసా? వాళ్ళు ఉన్నటువంటి భక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి దాకా అయిపోద్ది, అంత అయిపోయిన తర్వాత ఉద్యోగం దగ్గరికి వచ్చే లోపల, పెళ్లి దగ్గరికి వచ్చే లోపల మొత్తం చేంజ్ అయిపోద్ది. ఏం చేంజ్ అయిపోద్ది తెలుసా? కులం కోసం, డబ్బు కోసం చాలామంది కూడా దేవుని ఉద్దేశాలని పక్కన పెట్టి, దేవుని కార్యాలని పక్కన పెట్టి సొంత ఉద్దేశాలు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? సాక్ష్యం, ఇది దేవుడు చేశాడు. నీ బిడ్డల్ని సరిగా పెంచినప్పుడు విశ్వాసులకు, బైబిల్ చెప్తుంది, బైబిల్లో ఉన్న మాట, విశ్వాసులతో జత కట్టబడాలి. అది దైవ వివాహము. ఉద్యోగం చేసినప్పటికి, పేరు పెట్టినప్పుడు చాలామంది పేర్లు యోహాను అని పెట్టరు, ఒప్పుకోరు. నేను చాలామంది పేర్లు పెడతా ఉంటా. వాళ్ళు ముందుగానే చెప్తారు, మా కూతురికి ఈ పేరు పెట్టని. ఎందుకమ్మా అంటే వాళ్ళకి ఏం రాదంట? చెప్పండి బాబాయ్, ఉద్యోగం రాదు. వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చే రాబడి రాదయ్యా. వాళ్ళ పేరు మార్చాలా, యోహానని పెట్టబాకయ్యా, ఆయన పేరు సాత్విక్ అని పెట్టాలంట. పేరు కూడా వాళ్ళు చెప్తారు, ప్రార్థన ఏం చేయమంటారు. అటువంటి చెప్పండి. దేవుడి చిత్తానుసారంగా దేవుని పేరు కలిసే విధంగా ఉండాలి. హల్లెలూయా. అందప్పుడు ఆమేన్. నేను ఒక పేరు చెప్తే ముందు ఆ పేరు యొక్క అర్థం చూస్తా. ఫస్ట్ నీ సొంత ఉద్దేశాలు పక్కన పెడితే, దేవుని చిత్తానికి లోబడి ఉంటే, నువ్వు దేవుని యొక్క వాక్యములో ఎదుగుతున్న కుటుంబంగా ఉంటే, దేవుళ్ళ జీవిస్తూ ఉంటే, ఈ సంవత్సరము దేవుని వాగ్దానాన్ని నీ కల్లార చూడబోతున్నావు యేసు నామములో. పక్కన దేవుళ్ళు ఎదుగుతువు గాక. ఆమె ప్రార్థనలు ఎదుగుతువు గాక. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థన రాదు చాలామందికి. మీరు కాదు, మీరు చాలా మంచోళ్ళు. మీ అందరూ అసలు గంటలు ప్రార్థన చేస్తారు యేసు నామములో. హల్లెలూయా.
దేవుడితో సంబంధం లేకుండా, ప్రార్థన లేకుండా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి విశ్వాసి అయినా నీ విశ్వాసాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు, దేవుని యొక్క శక్తిని వ్యర్థం చేస్తున్నావు, దేవుని కార్యాలు చూడలేకపోతున్నావు. హల్లెలూయా. మూఢభక్తి పనికిరాదు, నామకార్థ భక్తి పనికిరాదు. క్రీస్తులో జీవిస్తేనే నువ్వు అన్ని విషయాలు ఆశీర్వదించబడతావు. అందుకంటే 10 సంవత్సరాల నుంచి విశ్వాసివైనా, 10 సంవత్సరాల నుంచి విశ్వాసమైనా, 50 సంవత్సరాల నుంచి విశ్వాసమైనా, దేవుని శక్తి, దేవుని కార్యాలు నీలో కనబట్లేదంటే నువ్వు ఇంకా ఎలా ఉన్నావు తెలుసా? బాలురులాగా ఉన్నావు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగినుట దేనికి మూలమంట? దేనికి మూలమంట? ఇప్పుడు నీ కొడుకుకి, నీ కూతురు తెలివి రావాలంటే నీ బిడ్డలకు ఏమి నేర్పించాలా? భయభక్తులు. సొలొమోను దేవుడిని ఏమడిగాడు తెలుసా? డబ్బు అడగల, జ్ఞానం అడిగాడు. ఏమడిగాడు? ఏమడిగాడు? జ్ఞానం అంటే ఎవరో తెలుసా? జ్ఞానం అంటే ఎవరో తెలుసా? దేవుణ్ణి అడిగాడు ఆయన. ఎందుకంటే మన దేవుడు జ్ఞానవంతుడు. నువ్వు నన్నే అడుగుతావా? నువ్వు నన్నే అడిగినందుకు, జ్ఞానాన్ని అడిగినందుకు నన్నే అడిగావు కాబట్టి నేను ఒట్టి చేత్తో నేను పెట్టను, నేను ఐశ్వర్యాన్ని ఇస్తా. ఆమేన్. ఐశ్వర్యాన్ని ఇస్తా, నీ రాజ్యాన్ని వ్యాప్తి చేస్తా, యుద్ధం లేకుండా చేస్తా. ఎన్ని యాడ్ చేస్తాడు తెలుసా? నువ్వు నన్నే అడిగావు కాబట్టి ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నా. ఆమేన్. జ్ఞానవంతుడైనటువంటి దేవుడు. అందుకే మనం దేవుణ్ణి ఏం అడుగుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది అడుగుతారు, ఏమడుగుతారు తెలుసా? వీడికి ఒక బైక్ అయ్యా, వాడు నన్ను సతాయిస్తున్నాడు బాగా. వాడికి జ్ఞానం కాదు, వాడికి తెలివి కాదు, భయభక్తులు నేర్పించేది కాదు. వీడికి ఒక ఉద్యోగం అయ్యా, గాలికి తిరుగుతూ ఉన్నాడు. దేని తిరుగుతూ ఉన్నాడు చెప్పండి బాబు? గాలికి తిరుగుతున్నాడు కాబట్టి ఏమి వేయాలంట? ఉద్యోగం ఇవ్వాలంట. వీడి జ్ఞానం అయ్యా, ఈమె జ్ఞానం అయ్యా, తెలివి అయ్యా. అసలు దేవుని జ్ఞానం అంటే ఎక్కడుందో తెలుసా? దేవునితో సహవాసము చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని జ్ఞానంలో ఎప్పుడైతే ఎదుగుతాడో నీ బిడ్డ కానీ, నీ కూతురు కానీ, నీ కుమారుడు కానీ అన్ని విషయాలు ఆశ్రయించబడతాడు. అందుకే అక్కడ ఏమన్నాడు? కీర్తన సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. మూర్ఖులంట తిరస్కరించేవాళ్ళు. ఎవరైతే దేవుని సన్నిధిలో కూర్చోకుండా, ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ దేవుడు ఏమన్నాడు తెలుసా? మూర్ఖులు నా జ్ఞానాన్ని తిరస్కరిస్తారు. అమ్మో, మనం మూర్ఖులుగా ఉండకూడదు యేసునామములో. అందుకని నేను మూర్ఖుడిని కాదని చెప్పండి. చెప్పండి బాబు, నేను మూర్ఖుడిని కాదు. నా దేవుడిని నేను దేవుని సన్నిధి తిరస్కరించట్లా, నేను యాక్సెప్ట్ చేస్తున్నా. ఆయన సన్నిధి నాకు ఇంకా కావాలి. హల్లెలూయా. అందుకన్నాడు మూర్ఖులు ఏం చేస్తారంట? చూడండి, మూర్ఖులు ఏం చేస్తారు? జ్ఞానమును తిరస్కరిస్తారంట, ఉపదేశం కూడా తిరస్కరిస్తారు. అంటే వాక్యాన్ని వినరు, వాక్యాన్ని భద్రపరుచుకోరు, వాక్యానుసారంగా జీవించరు. వాళ్ళు ఏం చేస్తారు? తిరస్కరిస్తారు. దే విల్ రిజెక్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. సంఘాల్లో భక్తి నేర్పించే సంఘాలంటే ఇష్టం ఉండదు చాలామందికి. నువ్వు ప్రార్థన చేయాలంటే ఒప్పుకోరా, నేను వచ్చేవాళ్ళ కూర్చోవాలా, అల్లెల్లుయా తిమ్మకిమ్మ అని అలా దూరం నుంచి చప్పట్లు కొట్టాలా, హాయ్ చెప్పాలా, ప్రైజ్లో చెప్పాలా, పాస్టర్ గారు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోవాలా. ఊరకొచ్చి కూర్చొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఈరోజు క్రైస్తవులు ఎలా అయిపోయారంటే నామకార్థ జీవితం ఎక్కువైపోయింది. ఎక్కువసేపు వాక్యం వినరు, ఎక్కువసేపు కూర్చోలేరు. అలా రాంగలు అలా అయిపోవాలి మందిరం. భక్తొద్దు, కానీ అన్ని భక్తులోనే ఉన్నాయి. హల్లెలూయా. దేవుళ్ళు ఎదిగే దాంట్లో అన్ని దాగి ఉన్నాయి. ఆమేన్. అందప్పుడు ఆమేన్, అందప్పుడు ఆమేన్. కట్ చేస్తారనే ఉద్దేశంతో 9:30 ఆఫీస్ కంటే 9 గంటలకు వెళ్ళి అందరు మొక్కలు చూసి నవ్వుతూ ఉంటావు. దేవుని సరిగ్గా అట్లా రావే, నాకు ఏమి లేదు నీలో. భక్తి కాదు, భయము లేదు. ఆఫీస్ అంటే భయము, స్కూల్ అంటే భయము, కానీ దేవుని సరిది అంటే అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ భయము భక్తి రెండు ఉండాలంట. యెహోవా యందు భయభక్తులు కలిగి అందరూ యెహోవా యందు, అందరూ మనుషులందు కాదు, గట్టి చెప్పండి, మనుషులందు కాదు, పాస్టర్ అందు కాదు, పాస్టర్ చూస్తని కాదు, యెహోవా యందు. యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయము. భయం ఉన్నాడు ఏం చేస్తాడు? నేను ఫస్ట్ పాటకు నేను పాడాలా, భయం ఉండాలి,
భక్తి ఉండాలి. అది మనుషులు కాదు, అది యెహోవా యందు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నీకు తెలివి వస్తుంది యేసు నామములో. ఆమేన్, ఆమేన్. మనకు భయం ఉండదు, భక్తి విపరీతంగా ఉంటుంది. అందప్పుడు యెహోవా యందు, పక్కన చెప్పండి యెహోవా యందు, నా యందు కాదని చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము. ఆమేన్. ఇంకా చూడండి, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. నీ తండ్రి ఉపదేశం ఆలకించము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై ఉండును. అన్యులు చెప్పేదిగా దైవికమైనటువంటి జ్ఞానము ఏ తల్లిదండ్రులు ఇచ్చి చెప్తారో వాళ్ళ బిడలు కొనియాడబడతారంట. అట్టి బిడలు కాని బిడలు మారును గాక. ఆమేన్. సంఘానికి బోధకుడు కాపరి, ఓకే, అన్ని కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడతాడు పరిశుద్ధాత్మదేవుడు. అయితే కుటుంబంలో టీచర్ ఎవరంటే తల్లిదండ్రులు. వీళ్ళు సక్రంగా లేకుండా వాళ్ళ బిడ్డలు సక్రంగా ఉండాలంటే అవుతుందా? అవుతుందా? ఇక్కడ నడతల తల్లిదండ్రులు గమనించకపోతే రేపు దేవుడు నిన్ను అడుగుతాడు లెక్క, నీ బిడ్డల్ని ఎందుకు సక్రంగా పెంచలేదు అని. బాలుడు నడవలసిన త్రోవను తల్లిదండ్రులు నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ముందు తల్లిదండ్రులు భక్తిలో ఉండాలి, ప్రార్థించే వారిగా ఉండాలి, దేవుని సన్నిధి కలిగి ఉండాలి. అది ఆ కుటుంబాన్ని దేవుడు చాలా ఉన్నత స్థానంలో తీసుకెళ్తాడు. తల్లిదండ్రులు దేని విషయం గర్విస్తారు తెలుసా? పిల్లల చదువు బట్టి గర్విస్తారు. నా బిడ్డ ఇంజనీర్, నా బిడ్డ డాక్టర్. దేవుడి పాట ఒకటి రాదు, దేవుని వాక్యం ఒకటి రాదు. వాళ్ళు పాటలు పాడతారు, పాడరండి. మా బిడ్డ కాకపోతే డాక్టర్, మా బిడ్డ ఇంజనీర్ చెప్పుకోవడానికి బాగుంది, కానీ లోపల మాత్రం గౌడ డొల్లే గొబ్బే. దేవుడు లేకపోతే శూన్యమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 ఎఫెసీయుల తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. వారిని పెంచాలంట. ఎవరు పెంచాలా? తల్లిదండ్రులు. వాక్యాలు ఉన్నాయి, చక్కగా చూడండి ఏం చెప్తున్నాడు. తండ్రులారా మీ పిల్లలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచుడి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకండి. ఓరక నీ బిడ్డలు నీ మీద అసహించుకుంటారు. హేబా ఇప్పుడు అన్నారా? హేబా మిమ్మల్ని అబ్బా అన్నట్టు చూస్తున్నారు. నా సాయ అసహించుకోలేదు ఎప్పుడు. నిన్ను ఏదో అడిగినప్పుడు ఈపోతే ఏడవలేదా? కోపం రేపే వ్యక్తిగా ఉండకూడదంట మనం. ఆ కోపం వల్ల వాడు సొంత నిర్ణయాలు తీసుకొని రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతాడు కొన్నిసార్లు. ఎక్కడైతే మేలు జరుగుద్దో, ఎక్కడైతే సంతోషం ఉంటుందో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఒకవేళ కోపం రేగినా శిక్షించిన ప్రభు యొక్క శిక్షలోకి తెచ్చే విధంగా ఉండాలి. దేవుని బోధలో వారిని పెంచాలంట. అంటే నీ బిడ్డల మందిరంలో ఉండాలి. అంటే నా బిడ్డలు ఫస్ట్ ఎక్కడ ఉండాలా? దేవుని పనులు చేసే విధంగా ఉండాలా, ప్రోత్సహించాలా. వెళ్ళరా చూసిన పనులు వెళ్ళు, పాటలు పాడు, సౌండ్ సిస్టమ్ పెట్టు, పాస్టర్ గారితో వెళ్ళు, పెంచాలా. పాస్టర్ గారు మా కొడుకుని తీసుకెళ్ళండి. ఇలా ఈ రోజుల్లో మా కొడుకుని తీసుకెళ్ళండి అనే తల్లిదండ్రులు చాలా తక్కువ. పరిచర్లో వాడుకోండి అనే తల్లిదండ్రులు చాలా తక్కువ. నీ బిడ్డలు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారిపోతారు. హల్లెలూయా. అంటే వాళ్ళని సరిదిద్దాల్సిన బాధ్యత ఎవరిది? తండ్రిది. తండ్రులారా, ఓ తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుండా ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని ఏం చేయాలంట? పెంచాలంట. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:21 చదువుకుందాం. తండ్రులారా మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. వారికి కోపం పుట్టింపకుడి. ప్రేమ అన్నిటిని మార్చేస్తుంది. హల్లెలూయా. కొట్టే దగ్గర కొట్టాలి, మామూలు కొట్టకూడదు. మళ్ళీ అదే విధంగా బయటికి తీసుకెళ్ళండి, మంచి బర్గర్ తినిపించి పిజ్జా పెట్టించి కూర్చోబెట్టాలా. కొంతమంది కొట్టే నీ మాన నువ్వు పో వదిలేస్తారు. అట్లాగే రోజు తల్లిదండ్రులు మాట్లాడుకోరు, రోజు బిడ్డలు మాట్లాడుకోరు. వాడు వదిలేస్తారు. వాడు ఎత్తుక్కుంటా ఉంటాడు ఎక్కడ ప్రేమ దొరుకుద్దా అని. ఎక్కడో తగులుకుంటుంది ఒక అమ్మాయి, అయిపోయేది కేలికత్తం లవ్.
ఈరోజు బిడ్డలు రాంగ్ ట్రాక్లకు వెళ్తున్నారంటే కారణం కూడా తల్లిదండ్రులే. ఆ ఇంట్లో లవ్ లేక ఆ ప్రేమకు ఎత్తుక్కుంటూ ఉంటాడు. వాయ్ ఈ రోజులో ఒకవేళ చాలామంది పిల్లలు అలిగిన తర్వాత కొన్ని రోజులు తల్లిదండ్రులతో మాట్లాడరు. తల్లిదండ్రులు కూడా అట్టే ఉంటారు బొట్టుగా. వాడికి అంత ఉంటే నాకు కూడా ఉండాలి, అయ్యా వాడితో మాట్లాడయ్యా, నేను మాట్లాడనా, నేను కూడా అట్ట ఉండాలా, వాడికి అంత ఉంటేట, వాడిని కన్నవాడినేనా, వాడికి అంత రోషం ఉంటేట నాకు కూడా ఉండదా? లేరండి అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. నువ్వే ఒక మెట్టు దిగి నీ బిడ్డని ప్రేమించే విధంగా మారాలి. ఎందుకు తెలుసా? వాడు ఇంకొక త్రోవను ఎత్తుక్కోకుండా కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. హల్లెలూయా, అందరం హల్లెలూయా. ఇవన్నీ జరగాలంటే ప్రభు శిక్షలు బిడ్డల్ని పెంచే విధంగా ఉండాలి. ఏ శిక్షలో? ప్రభు శిక్షలో. హల్లెలూయా, అందప్పుడు ఆమేన్, అందప్పుడు ఆమేన్. చూడండి ఒకసారి, ఇస్సాకు పుట్టక పుట్టాడు. ఇస్సాకు ఏం చేశాడు? అబ్రాహాముకి పుట్టక ఇస్సాకు పుట్టాడు. పుడితే హాగరు యొక్క ఇస్మాయేలు ఇతని మీద ఇస్సాకు మీద పొట్లాడే చూసి తల్లి అనింది, ఏమైనా బయటకు పంపించేసే, నా కొడుకుని పోట్లాడతాడా? ఒక తల్లిదండ్రులుగా అబ్రాము ఇస్సాకుని చాలా చక్కగా పెంచాడు. అందుకే ఇస్సాకు అంతగా ఆశ్రయించబడ్డాడు. ఇంకొక రాసిన చెప్తా వినండి. నువ్వు లోబడితే నీ బిడ్డలు ఆశ్రదించబడతారు. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రకారంగా లోబడితే నీ బిడ్డలు ఆశ్రదించబడతారు. నీ బిడ్డలు ఆశ్రయించబడితే వాళ్ళ బిడ్డలు ఆశ్రయించబడతారు. నువ్వు లోబడకపోతే నీ బిడ్డలు నాశనం అయిపోతారు. నువ్వు నాశనం అయితే నీ బిడ్డలు కూడా నాశనం అయిపోతారు. సో నీ బిడ్డలు ఆశ్రదించబడాలన్న నాశనం కావాలని ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. హల్లెలూయా, అందరూ హల్లెలూయా. గట్టి చెప్పండి ఆమేన్, ఆమేన్. ఇప్పుడు పిల్లల గురించి వద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. పిల్లలారా, ప్రభువునందు. ఎవరినందు? అంటే అన్నిటికీ మూల కారణం ఎవరు? ప్రభువు. హల్లెలూయా. నీకు మూల కారణం, నీ వల్ల 4 తరాలు ఆశ్రయించబడతాయి. హల్లెలూయా. నీ వల్ల 4 తరాలు ఆశ్రయించబడితే నీ వల్ల 4 తరాలు నాశనం అవుతాయి. ఎవరి చేతిలో ఉంది ఇప్పుడు? నీ నిర్ణయం. హల్లెలూయా, అందప్పుడు ఆమేన్. ఒక ఆమెను అడిగా, అమ్మ ఎందుకు రావట్లేదమ్మా, మందురానికి ఎందుకు రావట్లేదమ్మా? పాస్టర్ గారు ఆదివారం చాలా నేను బిజీ పాస్టర్ గారు, నాకు ఒకరోజు వస్తావు చర్చికి వస్తావు అని చెప్పా. నిజంగా పోయింది, వచ్చిందమ్మా. ఇంకో జాబ్ కావాలంటావు. ఏం కావాలంట? దేవుడికి దూరంగా వెళ్ళామనుకో, అది నీకే నష్టం కలిగజేస్తుంది. చెప్పండి, అది నీకే నష్టం అని చెప్పండి. అన్నప్పుడు నీకే నష్టం అని చెప్పండి. అది చెప్పట్లే, నీకే నష్టం, నీ బిడ్డలకి నష్టం. నువ్వు దూరంగా పోతే నీకు నష్టం, నీ బిడ్డలకి నష్టం, నీ భార్యకి నష్టం, నీ పిల్లలకి నష్టం, అందరికీ నష్టమే. నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే నీకు లాభం, నీ బిడ్డలకి లాభం, నీ బిడ్డలకి లాభం. యేసు నామములో దేవుని సన్నిధికి వస్తే, దేవుని సన్నిధిలో నిలిచుంటే దేవుడు నీ కార్యాలు చేస్తాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అక్కడ గలమెత్తి నోరు తెరిచి స్తుతించే వ్యక్తిగా ఉండాలా. పాస్టర్ చెప్పే మాట తప్ప అందరూ మాట్లాడుతుంది. పాస్టర్ గారు మా అమ్మాయికి ఎంటికలు తీయాలా, మెదకు చర్చికి పోతే బాగుంటుందంట కదా. ఏమన్నా ఎవరికి వద్ద ఫోను? ఇక్కడ ఉంటాడు కావడం ఎవరైనా అన్నీ భరించేవాడు. అమ్మ వద్దమ్మా, అది విగ్రహారాధన అమ్మ, ఆడకు పోవాల్సిన అవసరం, ఇక్కడ ప్రార్థన చేసి ఎంటికలు కట్ చేయొచ్చామంటే పాస్టర్ గారు అట్ట కాదు అని చెప్పింది. ఆమె పోయిన ఈ వారం అంతా ఫోన్ చేయాలి, నాకు అర్థమైపోయింది వెళ్ళిందని. మనం చెప్పేది ఎనరో, ఎవరో చెప్తారు ఆడకపోతే బాగుంటుంది నీ బిడ్డ, ఎడకపోతే బాగుంటుంది, అసలు దేవుని సన్నిధిలో తీసుకొస్తే బాగుంటుంది. కొన్ని దగ్గర విగ్రహారాధన క్యాండిల్ పెట్టాలంట, జుట్టు గుండు కొరికించాలంట, అక్కడ గుండె అర్పించాలంట. అది చేసేది సాతాను చేసే పనులు. ఇది తెలియదు, ఎన్ని భరిస్తున్నాం మేము. హల్లెలూయా, ఆమేన్. అందుప్పుడు అనే లోకంలో ఉన్న పద్ధతులను చర్చలో తీసుకొచ్చేసి మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాలంట? మీకు ఒక రాసి చెప్తా, కొత్త బట్టలు వాళ్ళ కోళ్ళకు పెడతారంటే ఆ బట్టలకు నేను ప్రార్థన చేయాలంట. పాస్టర్ ఎంత ఘోరం అయిపోయారంటే,
కొత్త బట్టలు వాళ్ళ కోడలు పెడుతుందంట, రాగరాక వచ్చిందంట కోడలు, కొత్తగా పెళ్లి చేసుకున్నారంట. ఆ కోడలు బట్టలు పెడతానికి ఆమె ఫోన్ చేసి దాని మీద లంగా, జాకెటు, శారీ అన్నీ ఉన్నాయి. ఆ మూడికి ప్రార్థన చేసి, ఏం ప్రార్థన చేయమంటావు? ప్రార్థన చేయాలంటే అంతే. ప్రార్థనకు విలువ లేకుండా పోయిందండి. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? అసలు నువ్వు పరలోకాన్ని నీ కంటితో చూస్తూ ప్రార్థన చేస్తూ పరలోకాన్ని అనుభవించేది ప్రార్థన. హల్లెలూయా. బట్టలకి ప్రార్థన, ఫ్రిడ్జ్కి ప్రార్థన, వాషింగ్ మిషన్కి ప్రార్థన. వాషింగ్ మిషన్ తెచ్చుకున్న పని చేస్తే మళ్ళీ దానికి ప్రార్థన ఎందుకు? మోటార్ బైక్ ప్రార్థన. ఆ కాలంలో పాస్టర్లు ఎందుకు అలా అలవాటు చేశారంటే వాళ్ళకి డబ్బులు వస్తాయని అలవాటు చేశారు. ప్రార్థన చేయకుండా డబ్బులు ఇస్తారు కదా. నేను ప్రార్థన చేస్తా, యేసయ్యా ఈ వాహనము నీ మందిరానికి పరిగెత్తాలి యేసయ్యా, చేస్తున్నాము. హల్లెలూయా. దానికి అట్ట ప్రార్థన చేస్తా నేను. దయ్యా వీళ్ళు ఎక్కుతున్నప్పుడు దిగుతున్న ఆ పాస్టర్లు బాగా ఇష్టం వీళ్ళకి. దేనికి? శారీ కోసం ప్రార్థన చేసేవాళ్ళంటే ఇష్టం. చెప్పండి గట్టిగా. ఫ్రిడ్జ్కి ప్రార్థన చేసేవాళ్ళంటే ఇష్టం. అన్నిటికీ ప్రార్థనే. ఏమో ప్రార్థన చేయదు, ఇతరులు మాత్రం ప్రార్థన చేయాలా? ఇలాంటి రిలీజియస్, ఇలాంటి మత సంబంధమైన కార్యాలు యేసు నామములో బంధించబడును గాక. హల్లెలూయా. దేవుని ముఖము వెతకకుండా, దేవుని సన్నిధి వెతకకుండా ఎన్ని ఆచారాలు చేసినా అది వృధానే. నువ్వు ప్రార్థన చేయమంటే ఇష్టం ఉండదు. అద్భుతాలు, ఆడ అద్భుతాలు జరిగిపోతాయి, ఆయన చేత ప్రార్థన చేయించుకోవాలి, పెరుగో. నువ్వు ప్రార్థన చేసిన అద్భుతాలు దొరుకుతాయి. చేస్తున్నాము. హల్లెలూయా. ప్రార్థన చేసిన సన్నిధి దేవుడు కనబరుస్తాడు. ఆమేన్. ఆయనలో ఉన్నవాడు నీలో ఉన్నాడు. ఆయనలో ఉన్నవాడు నీలో ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. చెప్పింది ఇవన్నీ చాలా చాలా సింపులే. మీకు ఈరోజు రవలేషన్ చెప్పట్లా, మర్మాలు చెప్పట్లా. అందుకే కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. తల్లిదండ్రులకి పిల్లలు లోబడి ఉంటున్నారండి ఈ కాలంలో. కారణం ఎవరండి? తల్లిదండ్రులే. డాడీ, ఐ లవ్డ్ దిస్ గర్ల్ డాడీ సో మచ్, ప్లీజ్ ఈ అమ్మాయి నేను ప్రేమించా డాడీ. డైరెక్ట్గా తీసుకొస్తారు తండ్రి దగ్గరికి. ఎంత ధైర్యం తెలుసా? నేను తండ్రి అప్పుడు వస్తుంది దీనికి రోషం. ముందేమో ఆయన ఆడతలు పట్టించుకోడు, ఆయన బాగోగులు పట్టించుకోడు. అమ్మాయిని తీసుకోక ముందే నీ బిడ్డల్ని భక్తిలో పెంచే విధంగా ఆమె ఆమె ఎవరు తప్పు ఇదంతా? తల్లిదండ్రులది. వాళ్ళ నడతలు గమనించుకోవాలి. వారు ఎవరు ఈ రోజుల్లో వాళ్ళ సెల్ కూడా గమనించాలి. నువ్వు, నీకు అధికారం ఉంది. వాడు ఫీల్ అవుతాడనో ఆమె ఫీల్ 3:20 పిల్లలారా, అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట. తల్లి తండ్రి ఇద్దరున్నారా? ఒకలే ఉన్నారా? వినపట్ల? తల్లిదండ్రులు చెప్పండి బాబాయ్. తల్లి ఉన్నారు అంటే ఇద్దరికి లోబడాలేదా? ఒకసారి భార్యకి, ఒకసారి అమ్మకి నచ్చింది, నాకు నచ్చదు. నాకు నచ్చినప్పుడు వినమని చెప్పు. క్రమశిక్షణలో పెంచకపోతే నీ బిడ్డల యొక్క భవిష్యత్తుని నువ్వే నాశనం చేస్తున్నావు. దేవుడు కాదు, దేవుడిని అనబాక, నువ్వు వెళ్ళే సంఘాన్ని అనబాక. నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యత నువ్వు నెరవేర్చకపోతే అది నీ మిస్టేక్. నువ్వు ఫెయిల్ అయ్యావు. వాళ్ళు ఎదుట పాస్ అవడానికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. అబ్బే, తల్లిదండ్రులని దుర్భాషలు మాట్లాడే కొడుకులు కూతురులు ఉన్నారు ఈ రోజుల్లో. కొడతారు కూడా కొంతమంది. నీ బ్లెస్సింగ్ నీ తల్లిదండ్రుల్ని సన్మానించే దాంట్లో ఉంది. ముసలోళ్ళైనా ఏదైనా వాళ్ళ యొక్క పరిస్థితి గమనించుకొని ఏం చేయాలి? నువ్వు సన్మానించే వ్యక్తిగా ఉండాలా. తల్లిదండ్రులు సన్మానించాలి. హల్లెలూయా. అలా అని చెప్పి దేవుడు మీ యొక్క భార్యను విడిచిపెట్టమని చెప్పలే, అలా అని చెప్పి భర్తను విడిచిపెట్టమని చెప్పలే. నీ కుటుంబము ఎంత గొప్పదో నీ తల్లిదండ్రులు కూడా దేవుడు ఇచ్చింది కాబట్టి వాళ్ళని కూడా సన్మానించాలా, వాళ్ళ బాగోగులు చూసుకోవాలా, వాళ్ళ ప్రేమించాలా.
ఇంకొక కుటుంబము దేవునికి చాలా. ఈ కుటుంబం ద్వారా సమాజం బాగుపడుద్ది, ఈ కుటుంబం ద్వారా లోకం బాగుపడుద్ది, ఈ కుటుంబం ద్వారా అనేక జనరేషన్స్ బాగుపడతాయి. కానీ కుటుంబం సరిగా లేకపోతే భవిష్యత్ తరాలకి మంచి బాట వేయలేము. ఆమె నువ్వు లోకాన్ని మార్చాలా? అందరూ నువ్వు లోకాన్ని మార్చాలా అనండి. అనేక మందిని అనేక తెప్పాలేదా? ముందు కుటుంబం బాగుపడాలా? నీ కుటుంబం బాగుంటే నీ బిడ్డలు బాగుంటారు. నీ కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. నీ కుటుంబం బాగుంటే అనేక మంది వెలిగిస్తావు. హల్లెలూయా. దేవుడు లేకపోతే నీ కుటుంబం శూన్యమే. పిల్లల్ని ఆయన దగ్గరికి రానియమంటాడు. ఎవరి దగ్గర రానియమంటాడు? పిల్లల్ని ఎవరి దగ్గర రానియమంటాడు? దేవుని దగ్గర రానియమంటాడు. కానీ తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చోను, ఆయన జాగ్రత్త కూర్చో, టీవీ పెట్టుకో, రిమోట్ పెట్టుకో, ఇంటికి చచ్చికొస్తే ఏడిపిస్తా కానీ ఇంట్లో టీవీ పెట్టుకో, మంచిగా చూడు, నేను చర్చికి వెళ్ళొస్తానే. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ బిడ్డలు ఎక్కడా అని అడగండి. పక్కన చెప్పండి, నీ బిడ్డలు ఎక్కడా అనండి. గట్టిగా చెప్పండి, నీ బిడ్డలు ఎక్కడా అని చెప్పండి. వాడు రాడు అంటావు, ముందే నువ్వే చెప్పేస్తావు వాడికి. లాక్కురా, పట్టుకురా. దేవుని సన్నిధిలోనే బిడ్డలు ఎదుగుట నీ కుటుంబానికి శ్రేయస్సు. పెట్టడానికి డోరేమేను, అన్నం పెట్టడానికి కార్టూన్స్, ఎక్కడ మొబైల్ ఫోన్లో. చర్చికి వచ్చి కూడా వాడు కాము కూర్చోడానికి ఏమవుతున్నాడు తెలుసా మనోళ్ళు? మీరు చాలా మంచోళ్ళు. అసలు యూట్యూబ్ ఆన్ చేసి అడిగింగానే వాడు ఇంకేం మాట్లాడు, వాక్యం లేదు, ఏమీ లేదు, మొత్తం చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు మంచిగా వాక్యం వినొచ్చు. నీ బిడ్డలు ఎలా ఎదుగుతున్నారో, ఎలా భక్తిలో ఉన్నారో తల్లిదండ్రులారా, దేవుడు ఈరోజు చెప్తున్నాడు, జాగ్రత్త, మీరు డేంజర్లో ఉన్నారు. అపవాది పొంచి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త ద్వితీయోపదేశకాండం కలండి. వస్తారు మీకు మంచి మాట చూపిస్తా. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం ముగిచేద్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించులాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నువ్వు దేశములో ఆశ్రయించబడాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలంట? సన్మానించాలంట. ఆమేన్. హల్లెలూయా. ఒప్పించు, నేర్పించు, చెయ్యి. తల్లిదండ్రులు సన్మానించడం మర్చిపోవాక, వాళ్ళని నొప్పించబాక, బాధపెట్టబాక. అది నీకు శ్రేయస్కరం కాదు. నీ దేశములో ఆశ్రయించబడాలంటే హల్లెలూయా. చక్కగా చెప్తున్నాడు. మళ్ళీ ఉండమ్మా. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశము నీవు దీర్ఘాయుష్మంతుడు, దీర్ఘాయుతో ఉండాలంటే, నీకు క్షేమము కలగాలంటే నీ దేవుడైన యెహోవాను ఆజ్ఞాపించిన వాటన్నిటిలో తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. హల్లెలూయా. మీకు ఒక రహస్యం చెప్పనా? నీ తల్లిదండ్రులు తిట్టకుండా ప్రేమించడం స్టార్ట్ చేయి, నీకు డోర్స్ ఓపెన్ అవుతాయి. హల్లెలూయా. నన్ను అన్నావు, నీ వాళ్ళకి ఎట్టున్నా నేను ఇంత దరిద్రుడు అని, నా దగ్గర డబ్బులే, నేను చేసుకున్నా, నాకు నీ కళ్ళు ఎందుకు పుట్టానే నేను. ఎన్ని మాట్లాంటారు తెలుసా బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని. నేను దేవుళ్ళలోకి వచ్చి నాకు నేర్పించాడు. ఎన్ని వచ్చినా భరించేది నేర్పించాడు. తల్లిదండ్రులైనా సరే ఎప్పుడు కూడా నా తండ్రిని ఎప్పుడు ఎదిరించినట్లేదు. నా సరే డాడీ, సరే ఒకవేళ రాంగ్ అయినా సరే చెప్తా, కానీ తర్వాత నెమ్మదిగా మాట్లాడతా. నొప్పించకూడదు ఎప్పుడు కూడా. నో, అది చాలా డేంజరస్. నొప్పిస్తే చాలా డేంజరస్. అది నీకు రావాల్సిన ఆశీర్వాదాలు చాలా ఆగిపోతాయి. సన్మానించాలంట ఎప్పుడు? అన్ని విషయంలో. అప్పుడేమవుతావు? నువ్వు ఆశ్రయించబడతావు. హల్లెలూయా. ఇవన్నీ వద్దు మాకు గాడ్ బ్లెస్ మమ్మీ చెప్పు, గాడ్ బ్లెస్ డాడీ, ఆమేన్, వెళ్ళిపోతాం. ఎన్ని వద్దు కదా మనకి. నువ్వు ముందు నన్ను ఆశ్రయించయ్యా, ముందు నాకు పిల్లలు ఇవ్వయ్యా, ముందు నాకు బ్లెస్ అయ్యా, ముందు నాకు కారు అయ్యా, దేవుడు నాకు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అందరూ ఆమేన్. దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు యేసు నామములో. హల్లెలూయా.
నువ్వున్న దేశము నీ ద్వారా ఆశ్రయించబడును గాక. హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాలు గాలిగా పని పాట లేకుండా మారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు సన్మానించకపోవటం వల్ల వాళ్ళకి ద్వారాలు మూయబడ్డాయి. ఉద్యోగం విషయంలో కానీ, చదువు విషయంలో కానీ సన్మానించకపోవటం వల్ల. తల్లిదండ్రులు ఎందుకు ఫెయిల్ అవుతున్నారో తెలుసా? వాళ్ళ బిడ్డలకి ప్రార్థన నేర్పించకపోవటం వల్ల, భక్తి నేర్పించకపోవటం వల్ల, భయం నేర్పించకపోవటం వల్ల. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏ కుటుంబం అయితే క్రీస్తును కలిగిన కుటుంబంగా ఉంటుందో, ఏ కుటుంబం అయితే క్రీస్తు వారసత్వాన్ని పొందుకుంటుందో, దేవుని భయభక్తులు కలిగి ఉంటుందో, ఆ కుటుంబం అన్ని విషయాలు కొనియాడబడుతుంది. హల్లెలూయా. అట్టి కుటుంబాలుగా మీరు మారునుగాక. ఆమేన్. అన్నప్పుడు ఆమేన్. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు చదువుకుందాం. అందుకాయన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెనని ఏం పొందుతాడంట? దేవుడు సెలవిచ్చి. ఇది యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలో. హఠాత్తుగా మరణము మీ ఇంట్లోంచి బయటకు వెళ్ళును గాక. కొంతమంది దూషించుకుంటూ ఉంటారు తల్లిదండ్రుల్ని బిడ్డలు దూషిస్తారు, పచ్చిగా బూతులు మాట్లాడతారు. అబ్బో, సో డేంజరస్. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు ఏమని మాట్లాడుతున్నారు మళ్ళీ చదవండి. అందుకాయన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమని ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు. లేదు, మేము వృద్ధాశ్రమంలో పెడతాం, మేము ప్రతి నెల 10,000 ఇస్తాం సార్. దూషించకూడదు, సన్మానించాలి. ఏం చేయకూడదంట? దూషించకూడదని చెప్పండి. డాడీ ఇస్తున్నాడు కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కాదు. రెస్పెక్ట్ ఉండాలి. డోంట్ క్రాస్ యువర్ రెస్పెక్ట్. చూడండి. ఇంకా దూషించువాడు తప్పక మరణము పొందవలెను. ఏం పొందుతాడంట? ఎందుకు కొడుకు చచ్చాడు సడన్గా తెలీదు. దానికి రిజల్ట్ ఏంటి? దూషించాడు. గమనించండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి మీ ఫ్యామిలీలోకి వెళ్ళండి. ఎందుకు ఎవరి కాలంలో చచ్చిపోయాడు తెలియదు బ్రదర్, సడన్గా చచ్చిపోయాడు బ్రదర్. సడన్గా డెవిల్ ఈజ్ ఆఫ్టర్ యువర్ చిల్డ్రన్. దూషణ. నీ బిడ్డలని తల్లిదండ్రులను దూషిస్తున్నాడా? దేవుడు చెప్తున్నాడు హఠాత్తు వాడికి ఏమొస్తుందంట? మరణం పొందవలెనని సెలవిచ్చెను. ఎవరు సెలవిచ్చారంట? బీ కేర్ఫుల్ బిడలారా, బీ కేర్ఫుల్. నీ తల్లిదండ్రులు సన్మానించు, దూషించబాక. ఎంత కోపం. నేను ఇప్పుడు కూడా మన అవనస్తులతో మాట్లాడతా, రే వద్దురా, దూషించబాక, తగ్గు, పర్లే, నువ్వే అవనస్తుడు, నువ్వే తగ్గు, నో ప్రాబ్లం, నీకంటే ఎక్కువ ఉన్నారు కదా, దూషించబాక. కోపం రాకపోతే తల్లిదండ్రులుగా నీ బిడ్డలని భక్తిలో పెంచాలి. తల్లిదండ్రులుగా నీ బిడ్డలకి ఏది కావాలో అన్నీ చూసుకోవాలి. తల్లిదండ్రులుగా వాళ్ళకి కోపం రాపాక. ఎవరు? తల్లిదండ్రులు. రే తిట్టబాకరా, కలిసిపో, ప్రేమించు. అప్పుడప్పుడు అంటా చికెన్ తీసుకెళ్ళరా అక్కడికి 2 కిలోలు, అప్పుడు అది తీసుకెళ్ళరా. నేను కొన్ని చెప్తా ఉంటాను నేను సూచనలు. తల్లిదండ్రులు కోపం రేపకూడదు. తల్లిదండ్రులుగా బిడ్డలకు కోపం రేపకూడదు. బిడ్డలు తల్లిదండ్రులు దూషించకూడదు. ఏమొస్తుంది? హఠాత్తుగా మరణం పొంచి ఉంటుందంట. అందుకే కుటుంబాల్లో తల్లిదండ్రులు ఎప్పుడైనా బిడ్డలను అసహించుకున్నప్పుడు ఫస్ట్ నీ బిడ్డ మాట్లాడేది తెలుసా? నేను చచ్చిపోతా. వినారు ఎప్పుడైనా? ఒక తండ్రి కొడుకుని బాగా గర్తిస్తాడు అనుకో, వాళ్ళ నోట్లోంచి ఎక్కువ వచ్చి నేను చచ్చిపోతే బాగుంటుంది మీకు అంటాడా లేదా? అంటే మరణం ఏముంది? ఆల్రెడీ రెడీగా ఉంది. ఏస్తున్నాములు ఆ మరణాలు కొట్టివేస్తున్నాను ఏస్తున్నాములో. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నేర్చుకున్నారు ఈరోజు? దేవుడు నేర్పిస్తున్నాడు. ఆమె నీ బిడ్డలకి కోపం రేపే వ్యక్తిగా ఉండకూడదు. బిడ్డలు ఏం చేయకూడదు?
దూషించకూడదు, సన్మానించాలి, లోపడాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఏ కుటుంబం అయితే దేవుణ్ణి కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో ఎన్ని జరుగుతాయి. హల్లెలూయా. అట్టి కుటుంబంగా నువ్వు మారునుగాక. ఆమె ఆమె. ఉప్పు సరిపోతే, చికెన్ తేపోతే దూషించడమే శాత కాదు. అమ్మా, ఒక కూతురుని చూసాను నేను, వాళ్ళ నాన్న అంటుంది మా నాన్నకి శాత కాదు అంటుంది డైరెక్ట్గా వాళ్ళ నాన్న ఎదుట. కానీ పెంచి అంత చేశాడు నిన్ను. ఈరోజు తల్లిదండ్రులు బిడ్డల్ని సరిగా పెంచకపోవటం వల్ల, అతి గారాభం చూపించడం వల్ల నిన్ను క్రాస్ అయ్యి నీ తల మీద కూర్చున్న వాళ్ళగా ఉన్నారు నీ బిడ్డలో. కారణం నీ ప్రేమించాలి, ప్రేమించినట్టు ఉండాలి, ప్రేమించాలి. కానీ ఎక్కడ గర్తించాలి, ముందు భక్తి నేర్పించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం నేర్పించాలి? ఇప్పుడు చెప్పండి, నీ కుటుంబం అన్ని విషయాల్లో ఆశ్రయించబడాలంటే, నీ కుటుంబం అన్ని విషయాల్లో దేవునిలో బ్లెస్ అవ్వాలంటే ఏం కావాలా? దేవుని కలిగిన కుటుంబముగా నువ్వు ఉండాలి. ఆమె. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ఇది బయట ఎక్కడ నేర్పించారు నీకు? ఓన్లీ సంఘంలో నేర్పించబడుతుంది. ఆమేన్, ఆమేన్. ఒక ఆమె నిన్న కంప్లైంట్ చేస్తూ ఉంది, మా అమ్మాయి ట్యూషన్ కానీ పోద్దయ్యా, అటు బయటికి పోద్దయ్యా, కానీ ఎప్పుడు వస్తుందో తెలియట్లా, ట్యూషన్ పోవట్లేదయ్యా, అడగాలంటే ఎక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోతుందని భయం వేస్తుందని అడగట్లే తల్లి. ఎక్కడికి పోతుందో తెలియదంట. ఓ రోజు పోయిందంట వెనకాల, మంచిగా ఫ్రెండ్స్తో పాటు అందరూ డబ్బులు వేసుకొని మంచిగా తింటా బర్గర్లు పిజ్జా తింటా కూర్చున్నారంట. ఆ అమ్మాయి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? మమ్మీ, ఎవ్రీడే స్టడీయింగ్ ఈజ్ బోరింగ్ అంట. ప్రతిరోజు చదవాలా మమ్మీ, బోరింగ్ మమ్మీ. అందుకే ఏం చేస్తున్నా, ఫ్రెండ్స్తో అలా వెళ్ళా. మరి నాకు చెప్పొచ్చుగా, నువ్వు చెప్తే తిడతావని భయం వేసి చెప్పలా. ఏం పెట్టారా? ఈరోజు కుటుంబాలు సరిలేవు కాబట్టి సమాజం సరిలేదు. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్న మన కుటుంబాల్లో చదువు నేర్పిస్తున్నావు, డబ్బులు లక్షలు పెట్టి నేర్పిస్తున్నావు, కానీ భక్తి నేర్పించట్లే. ఆ భక్తి గల కుటుంబము సమాజంలో ఆశీర్వాదంగా మారుతుంది, దేశంలో ఆశీర్వాదంగా మారుతుంది. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదము నీ కుటుంబం మీదకి వచ్చును గాక. ఆమేన్, ఆమేన్. పెద్ద అయిన తర్వాత నా కొడుకు నా మాట ఇంట్లో, నా కూతురు నా మాట ఇంట్లో అనే బదులు ముందుగానే మొక్కై వంగనది చెప్పండి బాబు, మొక్కై వంగనది. మీరేమో మొక్కప్పుడు వంచలా, మురానప్పుడు వంచాలని ట్రై చేస్తున్నారు. అది వంగుతా ఇంకా లేస్తుంది పైకి. ఒకసారి మార్ని వంచండి, నిన్నే కొట్టుద్ది, పటక్కని కొట్టుద్ది నిన్ను, తిరిగి దాని స్థానానికి వెళ్ళిపోద్ది. అదే మొక్క అనుకో, వంచండి అలాగే ఉంటుంది. అదే మానును కొంచెం కర్రపలను వంచండి, వదలండి, పాట కొడుతుంది నిన్ను. ఈరోజు అలా తయారయ్యారు. వాళ్ళు వంచాలని ప్రయత్నం చేస్తారు, వీళ్ళు పాట్ దెబ్బలు తగులుతూ ఉన్నాయి వీళ్ళకి. అందుకే మొక్కగా ఉన్నప్పుడే, అయ్యా ఇల్లు మందిరికి వెళ్ళు, అయ్యా ప్రార్థన చేసుకో, రే వాక్యం చదువుకున్నా, నువ్వు కూడా రా, కూర్చో, మోకరించు, కళ్ళు మూసుకో, వాక్యం చదువు, ప్రార్థన చేయి. తల్లిదండ్రులుగా ఇది అవలంబించే కుటుంబాలు చాలా తక్కువైపోయినాయి. టేక్ యువర్ పొజిషన్. నీ స్థానం తీసుకో. నీ తండ్రిగా నీ స్థానం తీసుకో, తల్లిగా నీ స్థానం తీసుకో. నీ బిడ్డల్ని వంచు, ఎంత వంచుతావో అంత వంచు. నీ బిడ్డలు రానున్న దినాల్లో, రానున్న తరాలకి నా తల్లిదండ్రుల వల్ల నేను ఈ స్థితిలో పోయానని ఆయన నీ గురించి సాక్షి చెప్తాడు. నీ ద్వారా ఆయన నామం ఘనపరచబడుతుంది. హల్లెలూయా. అట్టి ఘనత నీ కుటుంబానికి కలుగును గాక. ఈ రోజు నుంచి దేవుని కుటుంబంగా నువ్వు ఆశ్రయించబడదు గాక. ఆమేన్ చెప్పాలి గట్టిగా, ఆమేన్ చెప్పాలి గట్టిగా. అందరు లేస్తున్నారు. స్టాండ్ అప్.